ఫిషింగ్ బయట అంటే ఇదే ఏంటంటే అన్నము తవుడు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా రుద్దాలన్నమాట. కింద వేసి రుద్దిన తర్వాత మెత్తగా అవ్వాలి అది మొత్తం. తర్వాత తయారైంది ఇదే లడ్డు. చూడండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఈ పిండి వీడియో అయితే పెడతా, బిగ్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు ఫిషింగ్ స్పాట్కి వచ్చిన. నిన్నైతే ఏం చేపలు పడలే నిన్న. ఈరోజు ఫిషింగ్ స్పాట్కి వచ్చిన. చూడండి, ఇదే ఫిషింగ్ స్పాటు. ఈరోజు ఎన్ని చేపలు పడతాయనేది చూద్దాం వీడియోలో. ఓకే, వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ కర్ర తీసుకొని దానికి వైర్ని తీసుకొని దాని లోపల నుంచి బొక్కల నుంచి సెట్ చేయాలా. బట్ అది సెట్ చేసుకున్న తర్వాత ఇంకా గాలం వేసి గాలానికి పిండి తగిలించి నీళ్ళలో వేసేద్దాం. చూడండి. మన ఫిషింగ్ స్పాట్ అయితే ఇదే. చేపలు రావాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే పిండి చల్లుకోవాలి. ఇదైతే 3 హుక్స్, 3 గాలాలు. ఇది దీనికి పైన పిండి పెట్టాలి. ఇక్కడ చూడండి, పెడతా. పిండి కొంచెం మెత్తగా ఉంది, గట్టిగా చేస్తాను. ఇలా అయితే పెట్టేసుకోవాలి. దీనికి పెట్టుకున్నాం కదా, ఇదైతే దీంట్లో నీళ్ళలో వేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం మన ఫిషింగ్. చూడండి, ఫస్ట్ షాట్ మిస్ అయింది గైస్. చేప అయితే మామూలుగా కొట్టట్లేదు. చూడండి, కొట్టినా ఒక దెబ్బ. బట్ ఏంటంటే దానికి సరిగ్గా తగలగాలం వెళ్ళిపోయింది. మళ్ళీ వేద్దాం, మళ్ళీ పెద్ద చేపని పడతాం. ఆ చేప పోయిన కాడ నుంచి ఇంకా చేపలు ఏమీ రావట్లేదు గైస్. ఇంకా ఆ ప్లేస్లో ఒక చేప పోయిందంటే ఇంకా ఏం చేపలు రావు ఒక గంట దాకా. మనం ఇంకా సాయంత్రం అయిపోయిందని ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళినాం. గంట నుంచి సతాయిస్తుంది ఈ చేప. ఇప్పుడు పడింది. కేజీ ఉంటుంది చేప. కట్టు మూతిగా తగిలింది, చూడండి.
3 గాలాలు. ఇందాక నుంచి సతాయిస్తుంది ఈ చేప. ఇది రెండో చేప. చూడండి, దీనికి దవడ కింద తగిలింది. సాయంత్రం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చేపలు ఇంకా ఏం పడట్లా. ఇంకా 2 చేపలు పడ్డాయి. చూడండి, ఇది కేజీ ఉంటుంది, అది 1/2 కేజీ ఉంటుంది. ఇది కూరకు మాత్రం సరిపోతాయి 2. కవర్లు వేసుకొని వెళ్ళిపోతాం. నేను వాడిన కర్ర అయితే ఇది ఫైర్. ఇదే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మళ్ళీ వ్లాగ్లో కలుద్దాం. ఓకే, బాయ్.